హాయ్, ప్రైజ్ ద లార్డ్. ముందుగా అయితే ఒకసారి ఈ వీడియోని చూసి తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు హిందువులందరూ కూడా మీరు అంటున్నట్టు నరకానికి వెళ్ళకూడదు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ యాంకర్ క్వశ్చన్ అడుగుతున్నాడు, హిందువులందరూ కూడా నరకానికి వెళ్తారా? ఈరోజు కూడా చాలా మంది కూడా చూసుకున్నట్లయితే ఇదే ఆలోచనలో ఉన్నారు. ఏంటంటే, అరే వాళ్ళు పరలోకానికి వెళ్తారంటారా, హిందువులైన మనందరం కూడా నరకానికి వెళ్తాం, ముస్లిమ్స్ అయిన మనం కూడా నరకానికి వెళ్తాం అంటారా అని చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మాట్లాడుకుంటూ వ్యతిరేకంగా వ్యంగ్యంగా కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే మీ అందరికీ నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే, ప్రభు దృష్టిలో ముస్లిమ్స్ అని కానీ, హిందూస్ అని కానీ, క్రిస్టియన్స్ అని కానీ ఏ భేదాభిప్రాయం లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుని కుమారులుగానే చూస్తున్నాడు, దేవుని యొక్క బిడ్డలుగానే చూస్తున్నాడు. ఈ యొక్క కుల మతాలు అనేది మనం సృష్టించుకుంది, మనం ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఈ యొక్క హిందువులందరూ లేకపోతే క్రిస్టియన్స్ అందరూ, ముస్లిమ్స్ అందరూ కూడా నరకానికి వెళ్తారా, క్రిస్టియన్స్ ఒకళ్ళే పరలోకానికి వెళ్తారని లేదు. అందుకనే చూసుకున్నట్లయితే మత్తయి సువార్తమానం 7:21 మనం చూసుకున్నట్లయితే, ప్రభు అని పిలిచేవాడు ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి చేరడు, కానీ ప్రభు చిత్తంను జరిగించేవాడు మాత్రమే పరలోకానికి వెళ్తారని దైవభక్తుడు స్పష్టంగా రాస్తున్నాడు. ఈ రోజు కూడా దేవుని దృష్టిలో ప్రభు చిత్తం అంటే ఆయనకి ఇష్టానుసారంగా ప్రభు అంటే ఈ లోకంలో నేను క్రిస్టియన్స్ని, నేను దేవుని ఆరాధిస్తున్నాను, నేను పరలోకానికి వెళ్తాను మీరందరూ, ఇది కాదు ఆయనకు కావాల్సింది. ఆయనకు కావాల్సింది ఏంటంటే ప్రభు చిత్తమును, అంటే ప్రభుకి ఏదైతే ఇష్టమైందో, ప్రభు ఏదైతే కోరుకుంటుందో, దేవుడు ఏదైతే జరిగించాలని ఆశపడుతున్నాడో అది చేయువాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. అది ఎవరైనా సరే దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజమైన దేవుడు ఎవరు, ఆయన ఎలాగ మేము ఇష్టపరచాలని, ఎలాగ సంతోషపరచాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఇష్ట ప్రకారంగా నడుచుకుంటే మాత్రమే అది హిందువే కానీ, ముస్లిమ్సే కానీ, క్రిస్టియన్స్, ఆయనకి ఏ భేదాభిప్రాయాలు కూడా లేదు. అందరూ కూడా ఆయన కుమారులమే, అందరం కూడా ఆయన బిడ్డలమే. కాబట్టి ఆయన ఇష్టాన్ని మనం గ్రహిద్దాము, దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకుందాం. ఆమె